మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ మాసం విశేషంగా ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా కుంభరాశి వారికి ప్రస్తుత కాలంలో కనుక చూసుకుంటే 2వ స్థానంలో శని సంచారం, అలాగే జన్మస్థానంలో వీళ్ళకు రాహు సంచారం అనేటటువంటిది నడుస్తుంది. కాబట్టి కుంభరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసం అనేటటువంటిది కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవాలి. కాకపోతే వీళ్ళకు గురువు బాగా ఉన్నాడు. గురువు అనుకూలించినప్పటికీ కూడా జన్మజాతకంలో రాహు ఉండడం చేత వీళ్ళకి ఏంటంటే ఆశలు, కోరికలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. వీళ్ళు ఏంటి అని అంటే గనక ఏదైనా కూడా జరగక ముందే ఎక్కువగా గొప్పలు చెప్పుకోవడము, లేదు అని అనుకుంటే గనక ఏదైనా మనము చిన్న వాటికి పెద్ద పెట్టుబడులు పెట్టడము, అనవసరంగా ఎవరికి పడితే వారికి మాటలు ఇచ్చేయడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి. అలాగే వీళ్ళు ఏ పనినైనా సరే మొత్తం అయిన తర్వాత బయట పెట్టాలి కానీ ముందుకు ముందు 10 మందితో చెప్పుకోవడం కానీ గొప్పలు చెప్పుకోవడం కానీ అస్సలు చేయకండి. రెండవ విషయం ఏమిటి అంటే కనుక ఈ ఏప్రిల్ నెలలో వీళ్ళకు ఒక అదృష్ట యోగం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పంచమ స్థానంలో గురు సంచారం నడుస్తుంది కాబట్టి కొత్త పెట్టుబడులు పెట్టడము, లావాదేవీలు చేయడము, అలాగే ఆర్థికపరమైనటువంటి భారాన్ని కాస్త తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు చేసుకోవడము. ఈ నెలలో ఏమిటి అంటే కనుక వీళ్లకు కాస్త ఆర్థిక భారం తగ్గుముఖం పడుతుంది. తరువాత మళ్ళీ గురువు షష్టమంలోకి మారుతారు. అంటే వీళ్ళ రాశి నుంచి ఈ 6వ స్థానంలోకి కర్కాటకంలోకి మారినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. 6వ స్థానం గురు సంచారం అనేటటువంటి యోగదాయకం కాదు, కాస్త మధ్యమ ఫలితాలు ఉంటాయి. 6వ స్థానము అంత శుభము కాదు, అశుభం కాదు. ఎప్పుడైనా రాశి ఫలితాల్లో 3 భాగాలుగా విభజిస్తారు. ఒకటి శుభంగా ఉండేటటువంటివి, 2 మధ్యమంగా ఉండేటటువంటి, 3 అశుభంగా ఉండేటటువంటివి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి మధ్యస్థ ఫలితాలు అనేటటువంటి ఏర్పడతాయి. కాబట్టి ఏప్రిల్ నెలలో కూడా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ నెల కాస్త అనుకూలమైనటువంటి పనులు ఏవైనా ఉంటే చేసుకోండి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం, కోర్టు కేసులు కానీ, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానీ వీటన్నిటిని చక్కదిద్దుకోవడం, లేదా సామరస్యంగా పరిష్కరించుకోవడము, సెటిల్మెంట్ చేసుకోవడం, ఇలాంటివి చేసుకోవాలి. 3వ విషయం ఏమిటి అంటే కనుక కుంభరాశి వారికి ఖర్చులు అధికమవుతూ ఉంటాయి, కాస్త తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకోవాలి. ఇక పెళ్లి కానిటువంటి వారికి కూడా ఈ యొక్క ఏప్రిల్ నెలలో వివాహం కుదిరేటటువంటి యోగం కూడా ఏర్పడబోతుంది. కనుక కుంభరాశి వారికి మధ్యమ ఫలితాలతో పాటు కాస్త అనుకూలమైనటువంటి వాతావరణము ఒక్క గురువు వల్ల, ఎందుకంటే జన్మస్థానం నుంచి 2వ స్థానంలో శని ఉండడం వల్ల ఖర్చులు అధికమవుతాయి. ఇంకోటి ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు చాలా మటుకు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అవి కొద్దిగా తగ్గించుకునే పరిస్థితులు ఏర్పరచుకోండి. అలాగే ఈ యొక్క ఏప్రిల్ నెలలో విదేశీ ప్రయాణాలు కూడా జరిగేటటువంటి పరిస్థితులు వీళ్ళ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయండి. ఇక కుటుంబ పరంగా ఎలా ఉంటుంది? ప్రేమానురాగాల పరంగా భార్యాభర్తల సంబంధాలు కావచ్చు, అవి విధంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టాలు, ఈ యొక్క కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కొంతవరకు సద్దుమణిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే వీళ్ళకు కుంభరాశి వారికి ముఖ్యంగా ఏంటంటే జన్మస్థానంలో శని వల్ల కోపము, ఆవేశం వల్ల తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకొని వీళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అవి ఈ యొక్క ఏప్రిల్ నెలలో తగ్గుముఖం బట్టి తర్వాత పరిస్థితులు చక్కదిద్దుకునేటటువంటి పరిస్థితులు మాత్రం తప్పకుండా వీళ్ళ యొక్క జీవితంలో ఏర్పడతాయండి. అది ఏప్రిల్ నెలలో. ప్రస్తుతం వీళ్ళకి శత్రువులు అంటే ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, ఏమైనా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళతో? ముఖ్యంగా కుంభరాశి వారికి పెద్ద శత్రువులు అంటూ ఏమీ ఉండరండి. ఎందుకంటే కుంభరాశిలో కనుక చూసుకుంటే ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే సర్లే పోనీలే, మనం ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకోవడము అనేటటువంటి మైండ్ సెట్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. కొన్నిసార్లు వీళ్ళ యొక్క జీవితంలో వీళ్ళు ఏదైనా కోల్పోయినా సర్లే అని లైట్గా తీసుకునే వాళ్ళే తప్ప గొడవ పెట్టుకోవాలి, శత్రుత్వం పెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఉండదు. బికాజ్ అది ఈ నెలే కాదు, వాళ్ళ జీవితంలోనే ఉండదు. కానీ ఏదైనా వీళ్ళ తలదాకా వస్తే మాత్రం దాన్ని పోరాడి సాధించేంత వరకు మాత్రం వదిలిపెట్టినటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా
ఈ యొక్క ద్వాదశ రాశిలో 12 రాశులు ఎవరైనా ఈజీగా మోసం చేయాలంటే అది కుంభరాశి వారిని అండి. ఎందుకంటే నిండు కుండలా ఉంటారు, అన్నీ ఉన్నాయి అనుకుంటారు, ఎక్కడెక్కడ నుంచో తెచ్చి ఏదో పెడుతుంటారు, ఏదో మాటలు చేస్తుంటారు, కానీ చివరికి ఎదుటివాడు మోసం చేసేంత వరకు కుంభరాశి వారు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే కుంభరాశి వారికి అందరూ మన వాళ్ళే కదా. ఒక్కసారి కుంభరాశితో స్నేహం చేస్తే ఎదుటివాడు ఎంత నీచుడైనా వాడితో స్నేహం మాత్రం వదులుకునే పరిస్థితిలో కుంభరాశి వారికి ఉండవు. కనుక కుంభరాశి వారికి శత్రువులు అంటూ పెద్దగా ఉండేటటువంటి పరిస్థితులు ఉండవండి. ఇక వీళ్ళకి ప్రస్తుతం ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగానే ఉంటుందంటారు. తప్పకుండా అండి. కుంభరాశి వారికి కాకపోతే పట్టుదల ఉండాలి. కుంభరాశి వారికి కనుక పట్టుదలతో ఏదైనా బిజినెస్ కానీ వ్యాపారం కానీ లేదా పెట్టుబడులు కానీ పెట్టారనుకోండి, ఇంట్రెస్ట్ ఉండి పట్టుదల ఉంటే 100% కుంభరాశి వాళ్ళు కుంభస్థలాన్ని కొడతారు అని అంటారు కదా సార్. అలా కుంభస్థలాన్ని కొట్టేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి. కనుక వీళ్ళకి ఏంటంటే ఏకాగ్రత, చిత్తశుద్ధి, కొంచెము దాంట్లో లౌక్యం తెలిస్తే గనక 100% కుంభరాశి వారిని కొట్టేవాడు ఉండడండి. ఇక ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ప్రస్తుత కాలం బాగుంటుందంటారు? ముఖ్యంగా వీళ్ళకు 2వ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కాస్త వీళ్ళు ఏమిటి అంటే భారస్పత్య తంత్రం చేసుకోవడం చాలా ముఖ్యము. లేదు అంటే మెడలో ఒక ప్రవాళ గణపతి లాకెట్ వేసుకోండి. ప్రవాళ గణపతి లాకెట్ ఉండటం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కాస్త తగ్గుముఖం బట్టి కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి. అలాగే కుంభరాశి వారు ప్రతిరోజు ఒక మంత్రం చదువుకోవాలి అంటే ఒక మంచి మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని గనక మీరు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మంత్రము ఓం త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. వీలైతే ఆంజనేయ స్వామి ఆలయంలో చదువుకోండి, లేదంటే రావి చెట్టు కింద కూర్చొని చదువుకోండి. లేదు అది కూడా కుదరట్లేదంటే ఇంట్లోనే ఒక మంచి ప్రదేశంలో కూర్చొని ఏకాగ్రతతో చిత్తశుద్ధితో ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ధ్యానం చేసుకోండి. మీకు బలం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే మీరు దేంట్లోనైనా విజయం సాధించడానికి ఈ మంత్రం మీ జీవితంలో ఒక తారక మంత్రంలో ఉపయోగపడుతుంది. ఇది ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు దీనివల్ల ఇంకా ఏమి ప్రయోజనం కలగట్లేదు, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు కొద్దిగా కలిసి రావట్లేదు అని అనుకుంటే కనుక భారస్పత్య తంత్రం చేసుకుంటే ఇక అది మోస్ట్ పవర్ యూనివర్సల్, ఇక దానికి మించి లేదు. కాబట్టి కుంభరాశి వాళ్ళు భారస్పత్య తంత్రం చేయించుకోండి. గురుగారు, ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా శత్రువులు బాగా ఎక్కువగా ఉన్నారు, నరఘోష నరదిష్ట ఎక్కువగా ఉంది, మేము బాగుపడుతున్నా ఏమన్నా కొనుక్కున్నా కూడా చూసి ఓరవలేని వాళ్ళు ఎక్కువగా తయారయ్యారు మా జీవితాల్లో అనుకున్న వాళ్ళకి ఈ ప్రభావాలన్నీ దూరం అవడానికి మంచి పరిష్కార మార్గం ఏమంటే తెలియచేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నరఘోష నరదిష్టికి నాపరాయణ పగులుతుంది అని శాస్త్రమే ఉంది. కాబట్టి నరఘోష వీళ్లకు వాళ్ళకని కాదు, మనిషి ఎదుగుతున్నాడు అంటే చాలు నరఘోష ప్రారంభమవుతుందండి. అలాంటి నరఘోషని తప్పించుకోవడానికి మన యొక్క ప్రామాణికమైనటువంటి గ్రంథాల్లో చాలా రకాలైనటువంటి రెమెడీస్ అలాగే పరిహారాలు పొందుపరచడం జరిగింది. ఫలానా ఎగ్జాంపుల్గా చూసుకోవాలి అని అంటే కనుక ఉదాహరణకు ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఎప్పుడెప్పుడు కిందికి లాగేయాలి. లేదు అసూయ, నరదృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసా అండి? ఒక మనిషి ఎదుగుతున్నాడు అనుకున్నటువంటి విషయంలో నరదృష్టి ప్రారంభమవుతుంది. లేదు అని అంటే గనక ఒక మనిషి ద్వారా మనం కిందికి పడిపోతున్నాము అంటే నరదృష్టి ప్రారంభమవుతుంది. లేదు వీడి వల్ల నేను మోసపోతున్నాను లేదా నేను వీడి వల్ల బాధపడుతున్నా అంటే నరదృష్టి ప్రారంభమవుతుంది. అంటే నరదృష్టి అనేటటువంటిది ఈర్ష, అసూయ, ద్వేషము వీటి నుంచి పుట్టుకొచ్చేటటువంటిది నరదృష్టి అని అర్థం. అంటే వీళ్ళ యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది, ఒకడు ఎదగకూడదు, వీడికంటే కింది స్థాయిలోనే ఉండాలి కానీ పైకి ఎదగకూడదు, నేను చెప్పిందే వినాలి తప్ప ఇక వీడు నన్ను కమాండ్ చేయకూడదు, డిమాండ్ చేయకూడదు అనేటువంటి పరిస్థితుల నుంచే ఈ నరదృష్టి అనేటువంటి పుట్టుకొస్తుంది. ఇంకోటి, మన జీవితము అందంగా ఉంది, మనం చాలా లగ్జరీగా బ్రతుకుతున్నామంటే తప్పకుండా నరదృష్టి అనేటువంటి తగులుతూ ఉంటుంది. అలాంటి నరదృష్టిని తప్పించుకోవడానికి శాస్త్రంలో అనేక పరిహారాలు ఉన్నాయి. మిరియాలతో చేసేటటువంటిది, అలాగే నిమ్మకాయతో చేసేటటువంటిది, అలాగే కొంతమంది దిష్టి తీసేటటువంటి పరిక్రియ కానీ, ఇవన్నీ కూడా నరదృష్టికి కొన్ని ఉపశమనాలు అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే నరదృష్టి ఉంటుందో, ఏ ఇంటి మీద
చాలా మందికి కొంతమందికి శరీరం మీద నరదృష్టి ఉంటుంది, కొంతమందికి ఇంటి మీద నరదృష్టి ఉంటుంది, కొంతమందికి ఆ స్థలంలో నరదృష్టి ఉంటుంది. నరదృష్టి అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక మంచి ఇల్లు కనుక్కున్నాం అనుకోండి, ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అబ్బా ఏ ముందిరా ఇల్లు ఎంతమందిని ముంచి కట్టాడో అని ఇక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన దరిద్రము. ఇక రెండవ విషయం ఏంటి అంటే ఒక మనిషి మీద, అరే ఈ మనిషి చాలా లగ్జరీగా బ్రతుకుతున్నాడు, ఇతన్ని చూసి అందరూ ఇష్టపడుతున్నారే అని చూసి అంటే మన ఇష్టాన్ని ఎదుటి వాళ్ళు ఓర్వలేక నరదృష్టి అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవది స్థల ప్రభావం, అది కూడా నరదృష్టికి ఒక ప్రభావం అని చెప్పుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి నరదృష్టిలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలి అని అంటే గనక మనిషి మీద నరదృష్టి ఉంటే కార్యసిద్ధి యంత్రం అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు మన పర్సులో పెట్టుకోవాలి. ఆ యంత్రం ఉన్నంతసేపు ఏమవుతుందంటే మన ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన శరీరానికి, మన యొక్క హృదయానికి, మన యొక్క మెదడుకి ప్రొటెక్ట్ ఏంటంటే బయట కనిపించేటటువంటి ఈ లేయర్కి కూడా రక్షణ కావాలి అని అంటే గనక మన యొక్క శరీరం మీద ఎప్పటికీ కూడా సర్వ కార్యసిద్ధి యంత్రం ఉండాలి. రెండవది ఇంటి మీద నరదృష్టి ఉంది, ఇల్లు అయితే కూలగొట్టుకోలేం కదా, ఇల్లు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చుకోలేము, అయితే అమ్మేసేయాలి లేదా నరదృష్టి తీసేసుకోవాలి. దానికి ఏంటి అని అంటే గనక సకల కార్య వాస్తు యంత్రం ఉంటుంది. ఆ సకల కార్య వాస్తు యంత్రం అనేటటువంటి ఇంటికి తగిలించుకోవడం వల్ల నరదృష్టే కాదు, నరఘోష, శత్రుపీడ, అలాగే ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవి చేస్తారు కదా అలాంటివి, అలాగే ఈ యొక్క రాక్షస బాధ, ఆర్థిక బాధ, ఇవన్నీ తొలగిపోవడానికి ఈ యొక్క యంత్రం అనేటటువంటి చాలా పవర్ఫుల్ అండి. దాంట్లో ఒక యంత్రమే కాదు, దాంట్లో దాదాపుగా 12 యంత్రాలు నిక్షిప్తమై ఉంటాయి. అది ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఆ యంత్రం గనక మీరు పెట్టుకుంటే ఇంటి మీద కూడా నరదృష్టి తొలగిపోతుంది. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకోండి. ప్రతిరోజు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. అలాగే ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నోటిలో ఒక లవంగా వేసుకోండి. దానివల్ల నరదృష్టి అనేటటువంటిది ఉండదు. అది మిమ్మల్ని ఒక ప్రొటెక్ట్ లాగా చేస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క నరదృష్టి వల్ల ఎవరైనా బాధపడుతున్నారు, ఇంటి మీద నరదృష్టి ఉందా, శరీరం మీద నరదృష్టి ఉందా తెలుసుకొని ఈ పరిహారాలు చేసుకుంటే కొంతవరకు మీకు ప్రొటెక్ట్ కలిగి కొంతవరకు మీకు ఉపశమనం అనేటువంటి కలుగుతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.